చెప్పారు. అప్పుడు పుట్టినటువంటి బిడ్డడిని తీసుకెళ్లి పొత్తులో ఉన్నటువంటి బిడ్డను ఒక పక్కన పెడితే, ఆ రోజుల్లో కరెంట్లు ఏమి లేవు కదండి, కేవలం దీపపు బుడ్డీలు మాటలు, దీపపు లాంతరు అక్కడ పెడితే ఆ బిడ్డడు అటు ఇటు ఊగడం మొదలు పెట్టాడు. ఏమిటబ్బా ఈ బిడ్డడు ఎలా ఊగుతున్నాడు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసి దాని పైకెత్తి చూస్తే ఆ కిందన చుట్టుకొని ఒక నాగు పాము పడుకొని ఉందన్నమాట. ఆ నాగు పాము పైన పెట్టేశారన్నమాట ఆ బిడ్డడిని వీళ్ళు. అంటే స్వామివారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కాబట్టి, శివాంశ సంభూతుడు కాబట్టి ఆయన వచ్చేసరికి ఆ నాగేంద్రుడు, ఆ ఆదిశేషుడే స్వామివారిని సేవించడానికి వచ్చారు అని చెప్పి మనకి అర్థమవుతూ ఉంది అన్నమాట. తర్వాత మనకి కొండమరాజు గారు, స్వామివారి యొక్క తాతగారు. ఈ కొండమరాజు గారికి కూడా స్వామివారి అవతారము రావడానికి పూర్వమే వారి వంశములో పెద్దలైనటువంటి వెంకోశ, అంటే మనం ఇప్పుడు వెంకావధూత అంటే ఒక అవధూత ఉండేవారు. వారి ఒంటి మీద ఎటువంటి వస్త్రాలు కూడా ఉండేవి కాదు అన్నమాట. అంటే ఏ వస్త్రాలు ఉన్నా అవి వారి ఒంటి మీద చిరిగిపోవలసిందే. అలాగే దేశ సంచారం చేస్తూ ఉండేవారు. ఎప్పుడు ఉంటారో, ఏమి తింటారో, ఎక్కడ ఉంటారో ఎవరికి తెలిసేది కాదన్నమాట. వారిని అవధూత అంటారు. అలా అనేక సందర్భాల్లో వచ్చి కొండమరాజు గారితో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవారు. ఒకరోజు కొండమరాజు గారితో మాట్లాడారంట. కొండమరాజా, భూదేవి ఏడుస్తుందయ్యా, కలియుగ పాప భారాన్ని భరించలేక భూదేవి ఏడుస్తుంది కొండమరాజు అని చేతిలో చేయి వేసుకుని, నేను ఒక మాట చెబుతాను, విశ్వసిస్తావా అన్నారు. చెప్పండి మహాత్మా, మీరు అవధూతలు, మీరు చెబితే నమ్మకుండా ఉంటానా చెప్పండి అంటే, మీ వంశములో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అవతరించబోతున్నాడయ్యా, నా ఈ మాటను విస్మరించు, మీ యొక్క రత్నాకర వంశం అంతా కూడా తరించిపోబోతుంది, నా మాటని నమ్ము అని చెప్పి ఆయన చేతిలో చేయి వేసుకుని చెప్పారంట వెంకావధూత. అందుకనే స్వామి తర్వాత అడుగుతారన్నమాట, కొన్నాళ్ళు పోయిన తర్వాత, అసలు నువ్వెవరు చెప్పని చెప్పి ఆ తండ్రి ఆ అన్ని సృష్టించి ఇస్తుంటే నిలదీసి అడిగితే 12 సంవత్సరాల సత్యనారాయణరాజు చెప్పాడు మాట, నేను ఎవరినో తెలియదా, అలనాడు వెంకావధూత కొండమరాజు గారికి చెప్పలేదా, భూదేవి ఏడుస్తుందయ్యా, మీ రత్నాకర వంశములో సాక్షాత్తు నారాయణుడి అవతరించబోతున్నారు, నేను సాక్షాత్తు ఆ నారాయణుని అవతరించాను, నా పేరు సాయిబాబా అని చెప్పి ఆ పువ్వులు తీసుకుని స్వామి ఇలా విసిరితే అవి సాయిబాబా అన్న అక్షరంతో మారిపోయేవి. తర్వాత కాలంలో స్వామి ఆ లీలను చేసి చూపించారు.